నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను మీ యాంకర్ ప్రియ రమేష్. ఇక 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. రేవంత్ పాలనలో వ్యవస్థలన్నీ విఫలం కావడంతో కాంగ్రెస్ జీరోకు పడిపోయింది. అదే సమయంలో ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తున్న బీఆర్ఎస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. సూర్యాపేటలో నకిలీ విత్తనాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపింది. మరోవైపు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సరే ఇప్పుడు టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇక సూర్యాపేటలో నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్ అయ్యారు. అట్లాగే ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరందుకుంటోంది. యూట్యూబ్ లో చూసి నకిలీ సీడ్స్ తయారు చేస్తున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది. యాదగిరి ఫ్యామిలీతో పాటు ఇక టాప్ 2 న్యూస్ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. టాప్ న్యూస్ 3 డీటెయిల్స్ చూస్తే ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపడం జరుగుతుంది. అట్లాగే టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు ముగియడం జరిగింది. ఇక మరోసారి టాప్ న్యూస్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తే సూర్యాపేటలో నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే భారీ లాభాల్లో ముగిశాయి స్టాక్ మార్కెట్లు.